తన వయసు 76 అయినా 26 ఏళ్ల యువకుడి ఆలోచనలు ఉండే వ్యక్తిని అని సీఎం చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకనామీని ప్రోత్సహించేలా ఐటీతో ప్రారంభించి నేడు ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్ల హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, భారతరత్న సచిన్ టెండూల్కర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కేసినేని చిన్ని, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, ఆయా రంగాల ప్రముఖులు మోహన్ రెడ్డి, మల్లికార్జున్ రావులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులతో సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యే శక్తి సామర్థ్యాలు సమకూరాయన్నారు. రాష్ట్ర దేశాభివృద్ధిలో యువత తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా నంబర్ 1గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పునరుద్ఘాటించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు యూనివర్సిటీ అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాను. మొట్టమొదటిది ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ. ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ. ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. Extremely gentle, extremely patient with me. So whatever mistakes I made as a child, I was convinced,
he explained to me and I got convinced. It was never that he tried to correct me forcibly. And that created a huge positive impact on me. I learned so many things from him. He was extremely patient. And why I say this? Because when I had started playing for India, I bought my own car. I used to love to listen to good music. And most of the times it used to be loud music in the car while I was driving. And my father would be seated next to me reading his book. Never once did he tell me, reduce the volume, I want to read the book. He was focused and the outside noise did not matter to him.